I want to show you the testimony of the Apostle Paul, and I want to ask you to strive with all your heart to have the same testimony every single day of your life. అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యాన్ని నేను మీకు చూపిస్తాను. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు అపోస్తలుడైన పౌలు వలె ఆ విధంగా సాక్ష్యం కలిగి ఉండటానికి మీరు ఎంతో ప్రయాసపడాలి. Please listen to it. దయచేసి దీన్ని వినండి. A man who understood what it is to live with a clear conscience at all times, not once in a while. ఎల్లప్పుడు కూడా నిర్దోషమైన మనసాక్షి కలిగి ఉండి జీవించటాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, ఎప్పుడో ఒకసారి కాదు. 1 Corinthians in chapter 4 and verse 4. Nobody in the Old Testament could say this. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. పాత నిబంధనలు ఎవరు కూడా దీన్ని చెప్పలేరు. And unfortunately most Christians cannot say it either. దురదృష్టవశాత్తు అనేక మంది క్రైస్తవులు కూడా ఈ విధంగా చెప్పలేకపోతున్నారు. 1 Corinthians 4 verse 4. I am conscious of nothing against myself. He could say that 24/7. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఆయన రోజుకి 24 గంటలు ఈ విధంగా చెప్పగలడు. And if you're a true disciple of Jesus, you should be able to say that 24/7, not once in a while, 24/7. నీవు నిజముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అయితే రోజుకి 24 గంటలు ఈ విధంగా చెప్పగలగాలి, ఎప్పుడో ఒకసారి కాదు. I'm sorry to say that for many years in my life, nobody taught me that. నా జీవితంలో అనేక సంవత్సరాలు దీన్ని ఎవరు బోధించలేదు కాబట్టి నేను కూడా ఎంతో విచారిస్తూ ఉన్నాను. So I could not say it for years. అనేక సంవత్సరాలు నేను కూడా ఈ విధంగా చెప్పలేకపోయాను. But it has become more and more my testimony now. I am conscious of nothing against myself. ఇప్పుడు నేను చూస్తున్నట్లయితే ఇది నా సాక్ష్యంగా కూడా మారుతుంది. నా యందు నాకు ఏ దోషము కానరాదు. People can call it arrogance. They can say what they like. ప్రజలు దీన్ని అహంకారం అని పిలవచ్చు, ఏదైనా వాళ్ళు పిలవచ్చు కానీ They live defeated lives and they try to cover it up by saying, "Oh, don't be so proud." వాళ్ళే ఓడిపోయిన జీవితాలు జీవిస్తూ ఇంత గర్వం నీకు పనికిరాదు అంటారు. Well, you got to accuse the Holy Spirit of making Paul proud then. అలా అయితే పరిశుద్ధాత్ముడినే నువ్వు నేరారోపణ చేస్తున్నావు. పౌలు కూడా గర్వంగా ఉన్నాడా మరి? To testify to something like this. But ఈ విధంగా సాక్ష్యం ఇవ్వటానికి. కానీ therefore I'm not acquitted. Verse 4. Why is that? Because I've still got unconscious sin in me. అయినను ఇందువలన నీతిమంతుడిగా నేను ఎంచబడను. ఎందుకు? ఇంకా నాకు తెలియబడిన పాపం చాలా ఉంది. It's so balanced, the teaching of Scripture. I'm still not fully like Christ. ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఎంతో సమతుల్యమైన బోధ ఉంది. నేను ఇంకా క్రీస్తు వలె మారలేదు. But I'm conscious of zero against myself. కానీ నా యందు నాకు ఏ దోషము కానరాదు. That means in my entire conscious area of my life, I'm clear. అంటే నా జీవితంలో నాకు తెలిసిన ప్రతి విషయంలో కూడా నేను సరి చేసుకున్నాను. The blood of Christ has not only cleansed me, it has justified me. క్రీస్తు యొక్క రక్తం నన్ను పవిత్రపరచడమే కాదు కానీ నన్ను నీతిమంతుడిగా కూడా చేసింది. I have kept my conscience clear before God and before men. దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షిని నేను నిర్దోషంగా ఉంచుకున్నాను. The one who examines me is the Lord. అయినను నన్ను విమర్శించేవాడు ప్రభువే. It's very important to say this. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఈ విధంగా చెప్పటం. And also one other verse, 2 Corinthians in chapter 2. This should be our testimony all the time. 2 Corinthians in chapter 2. Verses that you will almost never hear taught in most churches. 2 కొరింథీ 2వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. ఈ వచనాన్ని బహుశా ఇతర సంఘాల్లో మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు. 2 Corinthians 2 verse 14. Thanks be to God who always, the important word there is 24/7. దేవునికి స్తోత్రము, ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న. ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ, రోజుకి 24 గంటలు అనేది ఎంత ప్రాముఖ్యమైంది. Always. There's no other meaning to always. ఇక్కడ ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ, ఇంకా దానికి వేరే అర్థం ఏం లేదు. Not most of the time, not once in a while. చాలా సార్లు అని కాదు, లేకపోతే ఎప్పుడో ఒకసారి అని కాదు. You should be a Christian who should aim to say this. ఈ విధంగా చెప్పడానికి లక్ష్యం పెట్టుకున్న క్రైస్తవులాగానే ఉండాలి. Thanks be to God who 24/7 leads me in triumph, not in myself, in the power of Christ. ఎల్లప్పుడు అంటే రోజుకి 24 గంటలు విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము, నా శక్తిని బట్టి కాదు కానీ క్రీస్తు యొక్క శక్తిని బట్టి. If you haven't got there yet, determined to get there. Paul got there. నువ్వు అక్కడికి ఇంకా చేరుకున్నట్లయితే అక్కడికి చేరుకోవటానికి నువ్వు తీర్మానం చేసుకో. పౌలు అక్కడికి చేరుకున్నాడు. This is not becoming like Christ. That is when he comes again. యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆయన వలె మారటం గురించి కాదు ఇది. This is right here on earth, in the conscious area of our life. ఇది మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఇప్పుడే జరిగేది. మనకు మన జీవితంలో తెలిసిన ప్రతి పాపం మీద
I thank God that He leads me, not I live in victory. ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. అంటే నేను జీవిస్తున్నానని కాదు, ఎల్లప్పుడూ He leads me. I remember ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని. when I used to sometimes say, I got victory over sin, and the Lord said, don't say that. Say, Jesus keeps me from falling. నేను అంతకుముందు నేను ఈ పాపం మీద విజయం పొందాను అని చెప్తున్నప్పుడు ప్రభు నాకేం చెప్పాడంటే, అలా చెప్పొద్దు, నేను పడిపోకుండా ప్రభు నన్ను కాపాడాడు అని చెప్పాలి. Same message, but it's got a different ring about it. అదే వర్తమానం, కానీ ఇది వేరే విధంగా. When I say I got victory and when I say Jesus keeps me from falling, this is what he's saying. నేను విజయం పొందాను అంటం వేరు, యేసుక్రీస్తు ప్రభువారు పడిపోకుండా నన్ను కాపాడాడు అని చెప్పటం వేరు. God leads me in triumph in Christ. That's the balance. ఆయన కూడా ఇక్కడే చెప్తున్నాడు, ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము క్రీస్తునందు. అదే సమతుల్యత. Aim for it, my brothers. If you don't aim for that, you're living an old covenant life. నా సహోదరులారా, దీని మీద మీరు లక్ష్యం పెట్టుకోండి. ఒకవేళ దీనికోసం మీరు లక్ష్యం పెట్టుకున్నట్లయితే మీరు పాత నిబంధనలో ఇంకా జీవిస్తున్నారు. The standard of the new covenant is very high and it is attainable. క్రొత్త నిబంధన ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి, అయితే అక్కడికి చేరుకోవచ్చు. Paul is an example, and every now and then we come across one or two here and there. పౌలు ఒక ఉదాహరణగా మాదిరిగా ఉన్నాడు. అప్పుడప్పుడు మనం ఒకరో ఇద్దరినో కూడా ఇలా చూస్తూ ఉంటాం. Who are living examples of that. Why can't we be like that? Paul said, follow me. వాళ్ళు జీవిస్తున్న మాదిరిగా అనుకుంటారు. అప్పుడు మనం కూడా వాళ్ళని వెంబడించకూడదు. పౌలు చెప్పాడు నన్ను వెంబడించమని. As I follow Christ, and that should be your aim, to be able to say to others, follow me as I follow Christ, and say, Lord, I don't care how many years it takes, I'm going to get there. క్రీస్తు నేను వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించమని పౌలు చెప్పాడు. మీరు కూడా ఆ విధంగా చెప్పగలిగి ఉండాలి. నేను క్రీస్తుని వెంబడిస్తున్న ప్రకారం మీరు కూడా నన్ను వెంబడించమని. ఎన్ని సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, అక్కడికి నేను చేరుకోవాలి. That's what I said to the Lord many years ago. ప్రభు కూడా అనేక సంవత్సరాల క్రితం అదే చెప్పాను నేను.